తే వాసుదేవాయ. శ్రీ కార్తీక మహత్యం. శ్రీ కార్తీక పురాణం 18వ అధ్యాయం. అంగీరసుడు చెప్పింది విన్న అద్భుత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెబుతున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా వినుము. సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని దానికి అతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానంద సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి దాని ద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహాధారి అయినవాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాది కర్మలను తప్పనిసరిగా తీరాలి. స్నానం చేయకుండా చేసే ఎటువంటి కర్మలైనా సరే ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తమై ఉంది. ప్రతిరోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు తులా, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖాలైనా చేయాలి. జీవితంలో ఈ 3 మాలైన ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు. చతురాస్యాది పుణ్యకాలాలలో గాని చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో గాని స్నానం చాలా ప్రధానం. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యం. సర్వకాలాల బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన, సంధ్య, జప, హోమ, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నది. స్నానాన్ని వెదలినవాడు రౌరవ నరకగతుడై పునః కర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలనంతా సర్వోత్తమమైనది కార్తీక మాసం. వేదాన్ని మించిన శాస్త్రం, గంగను మించిన తీర్థం, భార్యతో సమానమైన సుఖం, ధర్మాత్మలైన స్నేహం కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంలో సమానమైన పుణ్యకాలం గాని కార్తీక దామోదరుడి కన్నా దైవం గాని లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠం చేరతాడు. నాయన, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల మహాదశమ్యంతంలో పాల సముద్రాన్ని చేరి నిద్రావిషంతో శయనిస్తుంటాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలచే చతుర్మాస్య వ్రతం అంటారు. విష్ణువుకు నిద్ర సుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానం పూజలు చేస్తుంటారో వాళ్ళు పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమే ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతాయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటాయి. జ్ఞానులు సైతం గ్రమ్య సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారిలా ముక్తులు అవుతారో తెలియక నేను దుఃఖితుణ్ణి అవుతున్నాను అని విన్నవించాడు. నారదుడి మాటలు విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాలలో బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్ళను తిరస్కరించారు, కొందరు అభక్షాలను భుజిస్తున్నారు. ఇలా ఒకటేమిటి, అతి తక్కువ పుణ్యకార్యాచరణలన్నీ అత్యధిక పాపచరణాలని చూసిన శ్రీహరి ప్రజల ఉద్ధరణ చెంతన మనస్కుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి తన శిష్యుల సమేతంగా వచ్చి ఆయన్ను ఆరాధించాడు, అనేక విధాలుగా స్తోత్రించాడు. 18వ అధ్యాయం సంపూర్ణం. ఇది కార్తీక మహాపురాణం 18వ అధ్యాయం సంపూర్ణం.